మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు అసలు ఈయన పనితీరు ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు అసలు? లోకేష్ గారి పనితీరు జ్ఞానవంతంగా, సమర్థవంతంగా, చాలా చక్కగా, నీట్గా స్కూల్లో మాస్టారు పిల్లోడికి ఎలా అయితే క్లాసు బోధిస్తాడో అట్లా చక్కగా చేస్తాడు వర్క్లు. పనితీరు చాలా బాగుంటుంది. ఓకే, అసలు మంగళగిరిలో నారా లోకేష్ గెలవక ముందు, గెలిచిన తర్వాత అసలు అభివృద్ధి ఎలా ఉంది? గతానికి ఇప్పటికీ కూడా మంగళగిరిలో ఏం మారింది? మీరైతే కొత్తగా ఏం చూశారు? గతంలో ఓడిపోయారంటే ఓడిపోయిన చోటే నేను ఎదగాలి అనుకున్నాడు, తల ఉంచుకున్నాడు. ఓడిపోయినా కానీ మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరికీ వాళ్ళకి కావాల్సిన మహిళల దగ్గర నుంచి ఉపాధి కోల్పోయిన వాళ్ళ దగ్గరికి ఎలాగెళ్ళాలి, ఏం కావాలి, భవన కార్మికులు, నిర్మాణ కార్మికులు, అలాగే కుట్టు మిషన్లు, అలాగే కొన్ని చిన్న తోపుడు బళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో నిత్యం తిరుగుతూ చక్కగా చేశాడు. కాబట్టి 2019లో ఓడిపోయినా 2024లో మంచి మెజారిటీతో 90,000 పైచిలకు ఓట్లు మెజారిటీతో గెలవటం గమనార్హం అంట. అని చెప్పుకోలేము, అంత టాప్ స్కోర్ రావటం. మంచి చేశాడు కాబట్టి ఓడిపోయినప్పుడు కూడా దానికి బదులుగా గెలవడానికి నాంది పలికారు జనాలే. స్వతహాగా చాలా మనసులకి అట్లాగా ఇమిడిపోయాడు నారా లోకేష్ గారు అంటే. అసలు అభివృద్ధి పరంగా ఈ 2 ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఎక్కడెక్కడ ఏం జరిగాయి, అసలు మీకైతే అభివృద్ధి జరుగుతుందా లేదా, మీరేమంటారు? మంగళగిరి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. నియోజకవర్గంలో మెయిన్ నిడమర్రు స్కూలు చాలా బాగుంది. అది నారాయణ, కాకతీయ, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా ప్రైవేట్కి, వాటికి ధీటుగా ఉంది. ఆడ చూసి ఇంగ్లీష్ మీడియం కానీ, తెలుగు మీడియం కానీ, పిల్లలకి బట్టలు కానీ, వాళ్ళ బుక్స్ కానీ, బ్యాగులు కానీ, నోట్ బుక్లు కానీ, మరి అలాగే ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్, మంచి శిక్షణ ఇచ్చే తరగతి ఉపాధ్యాయులు, దానికి సంబంధించిన మళ్ళీ డ్రిల్ మాస్టర్లు, వాళ్ళు చాలా బాగుంది. అట్లాగే ఈ మెయిన్ ఇక్కడ ఉంది. అట్లాగే ఉండవెల్లో కూడా ఒక స్కూల్ ఉంది, మంచి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, బాగానే ఉంది. నిరంతరం నిత్యం మంగళగిరి నియోజకవర్గంలోనే చాలా బాగా జరుగుతున్నాయి పనులు. అలాగే ఈ రోడ్లు, డ్రైనేజీలు, కొన్ని మరి గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి అప్పుడు ఏపీఎస్సిసి అనేది, ఇప్పుడు ఏపీఎస్సిసి అనేది, దానికి సంబంధించిన అక్కడ ఫుడ్ కార్పొరేషన్ సంబంధించినవి కానీ, ఆ రోడ్లు, ఆ డ్రైనేజీలు చాలా వరకు ఇప్పుడు మంచి విశాలంగా ఉంది రోడ్డు. ఆ పార్కింగ్లు అవి బాగా చేస్తున్నారు. మంగళగిరి నుంచి ఎంట్రన్స్ అయిపోయింది. మరి మనకు దగ్గరలో ఈ నియోజకవర్గంలోనే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటి, దాన్ని కూడా పర్యవేక్షిస్తూ మరి నిరుపేదలు అంటూ వెళ్తే వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నారు. మెడిసిన్ కానీ, వైద్యం కానీ మరి ఇక్కడే ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు చాలా వరకు ఆయన 99% పోరాడుతూనే ఉన్నాడు నియోజకవర్గం కోసం. మరి ఎమ్మెల్యేగా ఓకే, మంత్రిగా పరిస్థితి ఏంటి? ఆయన విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, అసలు ఈ శాఖల్లో పురోగతి ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది? నారా లోకేష్ గారు 3 శాఖలకి మంత్రి, అది కూడా మంచి శాఖలో. విద్యాశాఖ అంటే అది పెట్టింది పేరు ఆయనకి. నేను చాలా చూశాను విద్యాశాఖలో మంత్రుల్ని. ఆయన దగ్గరగా స్కూల్కి వెళ్ళి, ఎక్కడో గ్రామంలో మారుమూల స్కూల్కి వెళ్ళటం, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి బట్టలు ఎలా ఉంటున్నాయి అనేది చక్కగా చూసి ఆయన ఐటీ శాఖ మంత్రి. ఐటీ సెక్టార్లు అంటే చాలా ఉన్నాయి, మంచి డెవలప్మెంట్, మనీని అట్లా తీసుకొస్తున్నారు. విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావటం, నిరంతరం ఆంధ్రప్రదేశ్ని వెనకబడిపోయిన దాన్ని ముందుకు నడిపించడానికే వాళ్ళు తండ్రి కొడుకులు ధీటుగా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మన కుటుంబాన్ని పోషించుకోవడానికి పొద్దున్నే సామాన్య మనిషి ఏ పనికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి ఎత్తుక్కున్నట్టు, ఒక సామాన్య మనుషుల్లాగా రాజధానికి పెట్టుబడులు ఎలా తేవాలి, ఐటీ సెక్టర్ ఎలాగ ఉండాలి, ఐటీ సెక్టర్ వల్ల ఎన్ని జాబులు వస్తాయి, ఎంతమంది చదువుకొని ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎంత ఉంది, మనకి పురోగతి అంటే అభివృద్ధికి మరి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు చాలామంది వెనకబడిపోయి.
వాటి ద్వారా మరి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అవన్నీ బాగా చేస్తున్నారు లోకేష్ గారు. నిత్యం నిరంతరం బాగుంటుంది. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ గారు అసలు పని చేయడం లేదు, జల్సా చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఫారెన్ ట్రిప్పులు అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పెట్టుబడులు ఏమీ రావడం లేదని అంటున్నారు. మీరేమంటారు దీనికి? పెట్టుబడులు ఏం రావట్లేదు అనడానికి మొన్న గోల్డ్ హబ్ అని ఇక్కడ చేనేత పరిశ్రమకు సంబంధించిన హబ్బులు అని మరి మొన్న కంపెనీలు రాజధానిలో కూడా కొన్ని కంపెనీలు తీసుకొచ్చి పెట్టారా, బిట్స్ మిలాని అని, లేకపోతే అక్కడ 5 స్టార్ హోటల్స్ అని మంజీరా వాళ్ళవి, మరి అలాగే అక్కడ బ్యాంక్ సెక్టార్లు కూడా ఇచ్చారు పుద్దండ్రాపాలెం దగ్గరలోనే. మరి ఎంత డెవలప్ అవుతుంది ఆ రోడ్డు అంటే అక్కడ ఏం చేయట్లేదు. విదేశాలు పోతున్నారంటే విదేశాలు పోకుండా అక్కడి నుంచి ఎన్ఆర్ఐని తీసుకురాకుండా అభివృద్ధి ఏడ జరుగుతుంది? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే మనం దగ్గర ఉన్న డబ్బుల వరకే చూసుకుంటాం. ఎట్లా కడతాము? ఉన్నంత వరకు కట్టాము, వదిలేంగా ఫౌండేషన్ వేస్తాము, ఫౌండేషన్ దగ్గర నుంచి పిల్లర్లు వేపుతాం, పిల్లర్ల దగ్గర నుంచి స్లాబ్ వేయాలి, స్లాబ్ వేసిన తర్వాత పెట్టగోళ్ళు కట్టుకోవాలి, మెట్లు కట్టుకోవాలి, పైకి ఎక్కాలంటే చుట్టూ ప్లాస్టింగ్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు విదేశాలు వెళ్ళాలి, పెట్టుబడులు తీసుకురావాలి, వాళ్ళని పిలుచుకురావాలి, వాళ్ళని ఆహ్వానించాలి, మన రాష్ట్ర గవర్నమెంట్తో అధికారులతో మాట్లాడాలి, ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సినవి తెలియజేస్తూ ఉంటారు. ఆయన మరి దానికి మనకి ఎట్లా డెవలప్మెంట్ అనేది ఆయన కూడా చూసి ఈ ఐటీ శాఖ, మరి విద్యాశాఖ, మానవ వనరుల శాఖ, ఈ 3 శాఖలనే చాలా చక్కగా ఆయన కృషితో ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 2024 ఎన్నికలకు నారా లోకేష్ గారు మంచి మెజారిటీ వచ్చింది. మరి 2029 ఎన్నికల్లో ఆయన గెలుపు ఎలా ఉంటుంది, ఆయన మెజారిటీ ఎలా ఉంటుంది? అంటే ఈ 5 ఏళ్ల పనితీరుని బట్టి 29లో ఆయన గెలుపు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు 19లో ఓడిపోయారు, 24లో జనం పట్టం కట్టారు. అట్లాగే 29లో కూడా ఈ రాజధాని ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గం ఒకటి ఎంత డెవలప్ అవుతుంది, ఇప్పుడు వరకు ఎంత డెవలప్ అయిందో జనాలు చూస్తూనే ఉన్నారు. రానున్న 3 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ బాగుంటుంది. తర్వాత ఎలక్షన్ కూడా నారా లోకేష్ గారు ఇక్కడే మంచి మెజారిటీతో గెలుస్తారని స్వతహాగా నేను చెబుతున్నాను. ఫైనల్గా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ అంటే మీరు ఏం చెప్తారు? ఎలా ఉంది ఆయన పనితీరు? అంటే గుడ్ వర్కరు, మంచి వర్కింగ్. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మంగళగిరి పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి ఆయన పనితీరు మీద? అద్భుతంగా ఉందండి. గత చరిత్ర పరిశీలిస్తే ఈ శాసనసభ్యుడు మా నాయకుడు మరి నారా లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధిని చూస్తే నాకే జలసి పుడుతుంది. ఎందుకంటే నిరంతరము కూడాను రాజకీయ అభివృద్ధిని కాంక్షిస్తూ మరి మన ప్రాంత అభివృద్ధిని మరి నిరంతరం కూడాను ముందుకు తీసుకెళ్తున్నాడండి. మరి ఇక్కడ నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు మంగళగిరి ఎలా ఉండేది, ఈయన అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళలో అభివృద్ధి ఎలా ఉంది? గతానికి ఇప్పటికీ కూడా మంగళగిరిలో కొత్తగా ఏం మారిందంటారు? ప్రతి ఒక్క విషయంలోనూ శ్రద్ధ పెడుతున్నారు, పారదర్శకత ఉంది, అభివృద్ధి ధ్యేయంగా నడుపుతున్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అసలు అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు కొత్తగా ఏం చూసారు ఇక్కడ? అసలు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏం చెప్తారు మీరు? మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, పానకాల స్వామి గుడి గనక తీసుకున్నట్లయితే ఉదాహరణకి అక్కడ పాటలు పెట్టి పానకం పాటలు 1 కోటి రూపాయల పైన ఒక సంవత్సరానికి ఆదాయం వచ్చేది. మనకు ఆదాయం కాదు ముఖ్యము, భక్తుల శ్రద్ధా భక్తులతో పాటు వ్యాపారం జరగడానికి వీల్లేదని చెప్పి పాటలు పెట్టకుండా హరే కృష్ణ మూమెంట్ వారికి ఇచ్చి 55 రూపాయలు పానకం బిందు ఉండేది ఇప్పుడు 30 రూపాయలకే అందిస్తూ బెల్లం కూడా ప్యూర్గా ఉన్నటువంటి బెల్లం నివేదన, స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పానక నివేదన చాలా పారదర్శకంగా భక్తిని చాటుతున్నటువంటి పథకం ఒకటి తీసుకొచ్చారు. అభివృద్ధి మన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణం లోపల దేవాలయం ఇన్సైడు 6,40,00,000 శాంక్షన్ చేసుకొచ్చారండి. మరి ఆలయ అభివృద్ధికి ప్రధానమైన పీట వేశారు శ్రీ లోకేష్ గారు. దాని ప్రకారం మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ గారు కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారనే మాట వినబడుతుంది. అది ఎంతవరకు నిజం? మీరు ఎప్పుడైనా చూసారు? అసలు ఆయన ఏం చేస్తున్నారు సొంత డబ్బులతో? ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన? ఎవరైనా అనారోగ్యంతో ఆపరేషనో వైద్యమో చేయించుకుంటున్న సందర్భంలో
ఖచ్చితంగా వారికి సొంత నిధులతో వారిని పరామర్శిస్తూ పార్టీ శ్రేయోభిలాషులు టీము అట్లాగే చెక్కు రూపంలో వారికి సపోర్ట్ చేస్తూ ఉందండి ఒకటి. అట్లాగే ఎవరైనా కుటుంబంలో చనిపోతే వారికి 10,000 రూపాయలు మట్టికి ఇమ్మీడియట్గా అందించడం జరుగుతుందండి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ గారు గెలవక ముందు మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉండేది అంటే గతంలో ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు. తెలుగుదేశం పార్టీ అనేది కొత్తగా ఇక్కడ చాలా రోజుల తర్వాత సుమారు ఒక 20 ఏళ్ల తర్వాత ఇక్కడ పునాది వేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అప్పటికి ఇప్పటికి కూడా ఏం మారింది? గతంలో చేసిన ఎమ్మెల్యేలకి నారా లోకేష్కి తేడా ఏంటి అసలు? ఈయన కొత్తగా వచ్చారు. అయితే మీరు అన్నట్లు ప్రజలు 85 తర్వాత తెలుగుదేశం పార్టీ సైకిల్ ముద్రతో రాలేదు, లోకేష్ గారే రావటం జరిగింది. అయితే వారికి ఒకసారి ఓటమి పాలు చెందినప్పటికీ పట్టు విడవని విక్రమార్కుల్లాగా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ రాజకీయంగా ఎదగాలని భక్తి శ్రద్ధలతో మరి పర్యటిస్తూ, అట్లాగే వాడవాడలా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు గుర్తెరిగి సొంత నిధులతో కూడాను అభివృద్ధి చేస్తూ వచ్చారండి. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు అసలు ఈయన పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు? మంగళగిరి ఎమ్మెల్యే గారు బాగానే పనులు చేస్తున్నారండి. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి గతంలో చేసిన కంటే కూడా 100% మెరుగ్గా చేస్తున్నారు. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సొంత నిధులతో సంజీవిని హాస్పిటల్ కానీ మెడికల్ మందులు అవి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళకి కుట్టు మిషన్లు నేర్పి మహిళలకి 44 బ్యాచ్లు దాదాపుగా ఇచ్చి వాళ్ళని ఉపాధి హామీగా వాళ్ళకి ఉపయోగపడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సొంత నిధులతో దగ్గర 16 కోట్లతో నిడమర్రు స్కూల్ని బాగు చేశారు. పేదలకి దేవుడైపోయాడు ఆయన. ఇవాళ 1160 మంది పిల్లలు అక్కడ పేదవారు విద్యార్థులు చదువుకుంటున్నారంటే ధీటైన కాలేజీలకి సరిపడా చేసినారు. కాబట్టి దాన్ని గుర్తించి పిల్లలు కూడా అందరూ కూడా అక్కడ మధ్యాహ్నం పథకం కానీ కిట్టీలు కానీ టిక్కీలు కానీ అన్నీ కూడా శుభ్రంగా చేశారు. ఒకసారి మీరు కావాలంటే చూడండి. అంటే మంగళగిరిలో నారా లోకేష్ గెలవక ముందు ఎలా ఉండేది, గెలిచిన తర్వాత ఎలా ఉంది? అసలు ఈ 2 ఏళ్లలో నారా లోకేష్ గెలిచిన తర్వాత అభివృద్ధి ఏం జరిగిందంటారు? ఏమండి, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, శ్మశానాలు కానీ, మరి గ్రంథాలయం కానీ, స్కూళ్ళు కానీ, గుళ్ళు కానీ ఏవి కూడా ఇమీడియట్లీగా అన్నీ కూడా పేదల పక్షా నుండి మనిషి అందరికి ఉపయోగపడే విధంగా నారా లోకేష్ గారు చాలా మంగళగిరిని విజయవాడ తలదన్నే విధంగా మరో ఒక 10 సంవత్సరాల్లో విజయవాడ సిటీకి ధీటుగా అయిన మంగళగిరి అయ్యిద్దని కోరుకుంటున్నాం మేము. మరి ఇక్కడ నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా మీకు అసలు అందుబాటులో ఉండడం లేదనే విమర్శ వస్తుంది. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి. ఆయన మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో 3వ స్థాయి నేత, ముఖ్యమంత్రి గారు కొడుకు కదా. ఆయన మీకు ఎంతవరకు కూడా మీ సమస్యల పరిష్కారానికి మీకు ఏదైనా అవసరం వస్తే ఆయన ఎలా ఉపయోగపడుతున్నారు, అసలు అందుబాటులో ఉంటున్నారా లేదా? సో రాష్ట్రం అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయన కలవలేదంటాం కూడా మనం తప్పు. ఇక్కడ వాళ్ళ టీము అందరూ కూడా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కొక్క సమస్య మీద మాకు అందుబాటులో ఉంటున్నారు. ఆఫీస్కి వచ్చి ఏ ఒక్కళ్ళు కూడా వచ్చి కార్యక్రమం కావాలన్నా కూడా ఏది కావాలన్నా కూడా పని చేయించుకొని వెళ్తున్నారు. ఇక్కడ కాకుండా పక్కన వాళ్ళు కూడా చేసి పెడుతున్నారు, చేతనైన సాయం చేస్తున్నారు. మరి మంత్రిగా ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓకే బాగానే చేస్తున్నారు అంటున్నారు. మరి మంత్రిగా విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? ఈ శాఖల్లో ఆ శాఖలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ఏమండి, ఏ విద్యాశాఖ మంత్రి అయినా సరే టీచర్లని అంతకుముందు ఎంత ఏది ఇచ్చారో వైసీపీ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించండి. ఒక చదువు అంటే దేవుడి తర్వాత గురువు అంటారు. ఆ గురువుని బ్యాందీ షాపుల కాడ నుంచోబెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వం అంది గతంలో. ఇప్పుడు వాళ్ళని విమానాల్లో తీసుకెళ్ళి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఇతర కంట్రీస్తో ఎలా ఉండాలని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చిన లోకేష్ బాబు గారు ఎక్కడ, అంత గత ప్రభుత్వంలో చేసిన విద్యాశాఖ మంత్రి ఎక్కడ, ఒకసారి ఆలోచించుకుంటే ఆ వైసీపీ వాళ్ళకి తెలిసిద్ది. మరి పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు? అంటే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా అసలు పెట్టుబడులు ఎలా తీసుకొస్తున్నారు?
ఐటీ శాఖ మంత్రిగా ఈ కియో కానీ, రాయల్ ఫీల్డ్ కానీ, ఇక్కడ గూగుల్ కానీ అన్నీ కూడా ఐటీ శాఖ మంత్రిగా అన్ని విధాలు కూడా ఎన్నో ఉపాధి హామీ దాదాపు ఇప్పటికే డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అసలు ఆ ఉద్యోగాల గురించి పేదల తరపున పోరాడి వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు వచ్చినాయి అంటే వాళ్ళని కూడా సస్పెండ్ మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. వాళ్ళు నిజాయితీగా పరీక్ష రాసి పాస్ అయ్యి వాళ్ళు ఉద్యోగంలో చేరినా కూడా మన ఉద్యోగం తేడా ఉందని అంటే ఎవరికైనా భయమే కదా. అలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఈరోజు నారా లోకేష్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. నారా లోకేష్ ట్రిప్పులు వెళ్తున్నాడు అంటే వైసీపీలో కొంతమంది నాయకులు విమర్శిస్తూ ఫారెన్ ట్రిప్పులు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు తప్పితే దానివల్ల నో యూజ్ అని అంటున్నారు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఇతర కంట్రీస్కి వెళ్ళబట్టే కదా ఐటీ తీసుకొచ్చేసి వాళ్ళు మరి కియా కానీ, మరి గూగుల్ కానీ, మరి రాయల్ ఫీల్డ్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తే వాళ్ళ కంటికి కనపడతలేదు. ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను కలవలేకపోయాడు. ప్రజల్ని ఇంతకుముందు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి రాష్ట్రానికి ఏ అవసరాల్లో వాళ్ళని బట్టి ఐటీ శాఖ మంత్రిగా చాలా కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో వేరే కంట్రీస్కి వెళ్ళి వస్తున్నారు. మరి ఇక్కడ నారా లోకేష్ గారిని గతంలో రాజకీయాలకి పనికిరాడన్నారు, తండ్రి చాటు బిడ్డ అన్నారు, అసలు మాట్లాడమే రాదన్నారు. ఒక రకంగా అవహేళన చేసి బాడీ షేమింగ్తో సహా చేసి పప్పు అన్నట్టు మాట్లాడారు. ఈరోజు ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన గతానికి ఇప్పటికీ కూడా ఏం మారాడు? ఆయనలో కొత్తగా మీరు ఏం చూస్తున్నారు? ఏమంటే ఆయన పనితీరు వాళ్ళు ఏది ఇచ్చారో యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో నారా లోకేష్ గారిని. కనీసం ఒక మైక్ ఇవ్వలేదు, ఒక పబ్లిక్ మీటింగ్ మాట్లాడలేదు, స్టూల్ మీద నుంచొని 4 మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మేము కూడా అంతకుముందు పాదయాత్ర చేసేటప్పుడు 2000 అంతకుముందు గతంలో వాళ్ళు కానీ వచ్చినప్పుడు మేము కూడా అలాగ చేస్తే మీరు పాదయాత్ర చేసేవాళ్ళేనా? అది వాళ్ళు అర్థం చేసుకోవాలా. ప్రభుత్వంలో ఎవరైనా, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్వేచ్ఛగా తిరగాల్సిన హక్కులు ఉంటాయి. ప్రజల కోసం పోరాడుతున్నాడు ఆయన సొంతంగా ఎవరికి ఏం చేయలే. మరి 2024 ఎన్నికల్లో నారా లోకేష్ గారు రాష్ట్రంలో సెకండ్ మెజారిటీ వచ్చింది. 90,000 పైచీలకు మెజారిటీ కొట్టి రాష్ట్రంలో 2వ స్థానంలో ఆయన ఉన్నారు. మరి ఇక్కడ మా నారా లోకేష్ గారు పనితీరు చూసిన తర్వాత 2029లో ఆయన గెలుపు ఎలా ఉంటుంది? గెలిచిన తర్వాత ఆయన మెజారిటీ ఎలా ఉంటుంది అంటారు? ఏమండి, రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నారు నారా లోకేష్ గారు. ఫస్ట్ పల్లా శ్రీనివాస్ గారు, తర్వాత ఈయన తర్వాత 3వ స్థానంలో 91,125 ఓట్లు వచ్చినాయి. ఈ టిప్పు ఇంకా మెరుగ్గా వచ్చిద్దని మేము ఆశిస్తున్నాం. 1,00,000 దాటిద్దని. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? అసలు ఈ 1,00,000 మెజారిటీ అంటున్నారు. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం జెండా కూడా పాతలేదు. ఇప్పుడు నారా లోకేష్తోనే 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా మళ్ళీ ఇక్కడ పాతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి గతంలో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు 2 సార్లు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం నుండి గెలిచారండి. అలాగే అప్పటి నుండి పొత్తుల్లో కానీ, బీజేపీలో కానీ, సిపిఎంలో కూడా గత 30-35 సంవత్సరాల నుండి పార్టీ సింబల్ వచ్చి ఎవరూ గెలవలేదు. అలాంటిది ఇవాళ 91,000 పైసలకు మెజార్టీతో నారా లోకేష్ గారు గెలిచారంటే వాళ్ళకి ఇప్పుడే దిమ్మ తిరిగిపోతుంది. మనం తట్టుకోలేరా బాబా అని వాళ్ళు విమర్శిస్తున్నారు. అందుకే 1,00,000 పైన మెజార్టీ వచ్చింది ఈ టిప్పు. ఎందుకంటే ప్రజలతో అలా ఉన్నారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. సొంత నిధులతో ప్రజలకి అన్ని విధాల ఒక పెళ్లి జరుగుతుంటే వాళ్ళకి బట్టలు, అలాగే వాళ్ళకి పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి మంగళసూత్రాలు, అలాగే తోపుడు బళ్ళు, ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో ప్రజలకి ఇబ్బందులు జరగకుండా చూస్తున్నారు. ఫైనల్గా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ అంటే ఒక మాటలో మీరేం చెప్తారు? నారా లోకేష్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఈయన పనితీరు ఎలా ఉంది? ఓ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరేమంటారు దీని గురించి? 2050లో చూస్తాము అనుకున్నాం, మా పిల్లలు వాళ్ళు చూస్తారనుకున్నాను ఎంత అభివృద్ధి. కానీ లోకేష్ గారు 2024లో గెలిచిన కాంచి గత 2 సంవత్సరాల కాంచి ఏనాడు మంగళగిరి నియోజకవర్గం
అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు ఏర్పడిన కాంచి ఈ రోజు వరకు ఏది 24 వరకు ఇంతవరకు అభివృద్ధి జరగలేదండి. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ ఒకసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. ఆ రోజు మంగళగిరికి కృష్ణా వాటర్ రావడానికి కారణం మన తెలుగుదేశం ఎమ్మెల్యే ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే లోకేష్ గారు గత 50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మొత్తం ఇప్పుడు మంగళగిరిలో చేసి చూపిస్తున్నారు. ఒకసారి మీరు కూడా రిపోర్టర్లు, మీ విలేకరులు ఒకసారి మీరు కూడా మంగళగిరి మొత్తం పరీక్షించండి. దానికి ఎగ్జాంపుల్ నిడమనూరు హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్. ఆ గవర్నమెంట్ హై స్కూల్ చూస్తే దాదాపు ఇంటర్నేషనల్ హై స్కూల్ కంటే చాలా బాగుంటుంది. అంతకుముందు 500 సీట్లే ఉండేవి, ఇప్పుడు 1100 దాటినా కానీ ఇంకా ఈ రోజు కూడా ఆల్రెడీ నెల అయిపోయింది అడ్మిషన్లు అయిపోయి, ఈ రోజు కూడా ఎగబడుతున్నారు మాకు అడ్మిషన్లు కావాలని. అంత బాగుంది సార్. మరి మంగళగిరిలో నారా లోకేష్ రావకముందు వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది డిఫరెన్స్? గతానికి ఇప్పటికీ కూడా మంగళగిరిలో ఏం కొత్తగా చూస్తున్నారు మీరు? 2024లో ఓటేసి చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు మళ్ళీ రీసెంట్గా పోయినసారి సంక్రాంతికి, రేపు సంక్రాంతికి కూడా వస్తారు. మొన్న వచ్చిన వాళ్ళు కూడా రీసెంట్గా 10 రోజులు 15 రోజుల కింద వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా ఏందిరా మంగళగిరి ఇట్టా మారిపోయింది ఏంటి అంటే మన లోకేష్ గారు నియోజకవర్గం ఇది, అంతకుముందు ఎట్లా ఉంది ఇప్పుడు అంతా 100 అడుగుల రోడ్లు, ఈ రైల్వే ఫ్లైఓవర్ ఒకటి అన్నీ మొత్తం అవుతున్నాయి, చాలా బాగుంది. దాంట్లో ఆయన పర్సనల్ కూడా ఆయన సొంత నిధులతో దాదాపు 23 పథకాలు మంగళగిరిలో ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. ఏది 2019 ఓడిపోయినాక పెట్టిన పథకాలు ఇప్పుడు కూడా ఆయన గెలిచినా అవి తీసేయకుండా రన్నింగ్ అవుతున్నాయి. అదే మన మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి 2019లో గెలిచినప్పుడు ఆయన అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టాడు, ₹2 రాజు. కానీ ఆయన గెలవక ముందు పెట్టాడు, గెలిచిన 2 రోజులు తీసేశాడు. లోకేష్ గారు అట్టా కాకుండా 23 పథకాలు ప్రజలకి ఆదుకునే పథకాలు 23 పథకాలు ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు నారా లోకేష్ గారు గెలవక ముందు నుంచి కూడా సొంత డబ్బులతో పథకాలు పెట్టారన్నారు, 23 పథకాలు. అసలు ఏంటి ఆ పథకాలు? మీకు తెలిసినవి ఏంటి? ముఖ్యంగా అసలు మీరు వాటి వల్ల ఏమైనా లబ్ధి పొందారా? మీరు కానీ మీ బంధువులు కానీ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా లబ్ధి పొందారా? అసలు ఏంటి ఆ పథకాలు? 23 పథకాలు. ఫస్ట్ అన్నా క్యాంటీన్ మేము పెట్టినప్పుడు, అన్నా క్యాంటీన్ లోకేష్ గారు పెట్టినప్పుడు ఇదే మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆ రోజు ఆర్కే ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పడేసినప్పుడు దాదాపు 62 మంది 65 మంది మీద కేసు పెట్టారు. అన్నా క్యాంటీన్ ఆయన నిర్వీయంగా 100 రోజులు ఎలక్షన్ అయిపోయేదాకా కూడా 2024 ఎలక్షన్ వచ్చేదాకా కూడా చేశాడు. తర్వాత శ్రీశక్తి మిషన్లు, తోపుడు బళ్ళు, మళ్ళీ నీళ్ళ ట్యాంకీలు, ఎక్కడ వాటర్ రాకపోతే అక్కడ నీళ్ళ ట్యాంకీలు, అలా దాదాపు 23 పథకాలు. ఉగాది అప్పుడు పంతులు గారి బట్టలు, క్రిస్మస్ అప్పుడు పాస్టర్ గారికి బట్టలు, మన ముస్లిమ్స్కి రంజాన్ అప్పుడు బట్టలు అన్నీ ఇప్పుడు కూడా 2019లో స్టార్ట్ చేసిన పథకాలు ఆయన సొంత నిధులతో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయి, అలాగే ఇస్తున్నాడు కూడా. ఆయన సొంత పథకాలు అన్నీ వస్తున్నాయండి. మరి మంత్రిగా ఎలా పనిచేస్తున్నారు? ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అసలు మంత్రిగా ఈయన పనితీరు ఎలా కనబరుచుకోగలుగుతున్నారు? ఆ శాఖల్లో అసలు పురోగతి ఎలా ఉంది? విద్యాశాఖ మంత్రి అవటం మా పిల్లల అదృష్టం. ఆయన విద్యాశాఖ మంత్రి అయిన కాంచి పాఠశాలలో చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు ఏ రోజైనా మీరు చూసారా? మెయిన్ ఈ పేపర్లో ఎడిషన్లో గవర్నమెంట్ పిల్లలు ర్యాంకులు వచ్చినట్టు ఏ పేపర్లో ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ సారి. ఐటీ శాఖ మంత్రి అవ్వడం కూడా చాలా గొప్పతనం. నిన్న ఒకడు అంటాడు, కారుమూరి వెంకటరెడ్డి అవడం, విద్యాశాఖ మంత్రికి ఈ టూర్లు అవసరమా? కొరియాకి ఉండా ఆయన విద్యాశాఖ మంత్రి కదా, ఐటీ శాఖ మంత్రి కూడా. అందుకని ఆయన పెట్టుబడుల కోసం అన్ని దేశాలు తిరుగుతున్నాడు రాబట్టుకోవడానికి. నిన్న కొరియా పోయాడు. నిన్న కొరియా పోయిన ఒక స్టేట్మెంట్ ఒకటి వచ్చి 1000 కంపెనీలు లాగా వస్తాయని చెప్తున్నాడు. అది కారుమూరి వెంకటరెడ్డి, నీకు ఏమి తెలియదు, నీకు చదువుకో తెలియదు. ఒక విద్యాశాఖ మంత్రే కదా ఆయన. ఆ విద్యా టు ఐటీ శాఖ మంత్రి కూడా ఆయన రాష్ట్రంగా దేశం మొత్తం ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీ లెక్క జగన్మోహన్ రెడ్డి లెక్క, లేకపోతే మీ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు కదా, ఆయన దోవాసలతో చలిపడుతుందని చెప్పి ఇంట్లో పడుకునేవాడు కాదు లోకేష్ గారు. తండ్రి మించిన తనయుడు లోకేష్ గారు. ఈ రోజు నారా లోకేష్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు పని చేయడం చేత కావట్లేదు. ముఖ్యంగా వీళ్ళంటే ఇటువంటి జల్సాలు చేస్తున్నారు, ఎంతసేపు ఫారెన్ ట్రిప్పులు అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి మరి?
పని చేయడం చేతగానోడికే ఎదటోడు పని చేసేవాడు కూడా పని చేయడం చేతగానని చెప్తాడు. వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి 2019 ఎలక్షన్లో గెలిచాక మంగళగిరి తాడేపల్లి ఇంటికాంచి తెనాలి పోవడానికి హెలికాప్టర్లో పోయాడు, ఎంగడపాలెం పోవడానికి కూడా హెలికాప్టర్లో పోయాడు. వాళ్ళు పని చేయని వాళ్ళు, ఈయన పని చేసేవాడు కాబట్టి విదేశాలకు పోయి వీళ్ళ నాన్నగారు ఒక బ్రాండ్ కాబట్టి వాళ్ళ నాన్నగారు ఈయన వెళ్ళి విదేశాలకు పోయి పెట్టుబడులు తెచ్చి చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇలాంటి కారు కోతలకు పోయి బట్టి మన 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఇంకా బుద్ధి తెచ్చుకొని సైలెంట్గా ఉండండి, లేకపోతే ఆ 11 పోయి 1 వస్తుంది, జాగ్రత్త. మరి మెయిన్గా చూసుకుంటే నారా లోకేష్ ఒకప్పుడు రాజకీయానికి పనికిరాడు, మాట్లాడడం చేత కాదు, తండ్రి చెడ్డ బిడ్డ, అసలు తెలుగే రాదు అన్నట్టు విమర్శించారు. మరి అప్పటికి ఇప్పటికీ నారా లోకేష్లో ఏం మారింది, ఏం కొత్తగా చూస్తున్నారు? అసలు ఆయన పని తీరు కానీ ఆయన మాట తీరు చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు ఆయన గురించి? అసలు ఒక్క మనిషిని మాట్లాడకూడని మాటలు కూడా వైసీపీలో మాట్లాడారు. ఎవరో లోకేష్ గారి గురించి. ఆ లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల మాలాంటి వాళ్ళు ఆ రోజు బాధపడ్డాం. కానీ లోకేష్ గారు ఇంకా బాధపడ్డారు. ఆ మాట్లాడడం ఇప్పుడు మాకు మంచిది అయింది. ఆ మాట్లాడడం వల్ల మా లోకేష్ గారికి పట్టుదల వచ్చి ఆ బాడీ స్విమ్మింగ్ కానీ మాట చాతుర్యం కానీ ఎవరితో ఎట్లా మాట్లాడాలో, పరిపాలన ఎట్లా చేయాలి, ప్రజలు ఎట్లా చూసుకోవాలి కానీ నేర్చుకున్నాడు. అందువల్ల మీకు లోకేష్ గారికి వైసీపీ వాళ్ళు ఒక థ్యాంక్స్ కూడా చెబుతున్నాం. ఎందుకంటే మా లోకేష్ గారిని విమర్శించి ఒక పప్పు అన్నోడిని ఇప్పుడు నిప్పులా తయారు చేశారు. జాగ్రత్త, ఆ నిప్పు పడి మీరే కాలిపోతారు. మరి మీరేమంటారు? ఇప్పుడు 2024 ఎన్నికల్లో నారా లోకేష్ గారు మంచి మెజార్టీతో రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా మెజార్టీ తెచ్చుకున్నారు. మరి 29లో ఇక్కడ గెలుపు ఎవరిది? నారా లోకేష్ గారి గెలుపు ఎలా ఉంటుంది అంటారు? 2029కి వచ్చేసరికి మొదటి స్థానం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు లోకేష్ గారికి వస్తుంది కంపల్సరీ. అది మాకు బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే లోకేష్ గారు మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి గారు తనయుడైన, ఒక నందమూరి బాలకృష్ణ గారు అల్లుడైన అహంకారం, ఆ గర్వం లేదు. ప్రజల్లోకి ఇప్పుడు కూడా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆయన కొంచెం పెట్టుబడులు కోసం దేశాలు తిరుగుతున్నాడు కానీ లేదా ఎప్పుడు మంగళగిరిలో వదిలిపెట్టాను అడిగి పోడు. మంగళగిరిలో ఈ రోజు కూడా మా అలాంటి సామాన్యుడు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చి మీ సమస్య ఏందని అడుగుతాడు. అలాంటి నాయకుడు మాకు కావాలి కానీ హెలికాప్టర్లలో ఆ 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగే నాయకుడు మాకెందుకు, పరదాలు కట్టుకొని తిరిగే నాయకుడు మాకెందుకు? లోకేష్ గారు లాంటి నాయకుడు రాష్ట్రం మొత్తం మీద 2029లో ఫస్ట్ స్థానం మెజార్టీలో మంగళగిరి వస్తుంది. ఫైనల్గా అయితే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ అంటే మీరు ఏం చెప్తారు ఒక మాటలో? మంగళగిరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల తర్వాత అయినా మా మంగళగిరి నుంచి మళ్ళీ గెలిచి మేము ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం. జై లోకేష్, జై లోకేష్. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది, అసలు మీరేమంటారు? మంగళగిరి నియోజకవర్గానికి 1983-85లో తెలుగుదేశం పార్టీ డాక్టర్ ఎంఎస్ఎస్ గారు పోటీ చేసి గెలిచిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో సీటు మిత్రపక్షాలకు కేటాయించడం వల్ల ఇక్కడ టీడీపీ అభ్యర్థి లేకపోవడం జరిగింది. అయినా కూడా పార్టీ కేడర్ బలంగా ఉండి 24లో లోకేష్ బాబు గారిని గెలిపించుకున్నారు. అది మంగళగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఈయన వచ్చిన తర్వాత ఎనలేని అభివృద్ధి జరుగుతుంది. ఒక డ్రైనేజ్ విషయం కానివ్వండి, సిమెంట్ రోడ్లు నియోజకవర్గంలో కానివ్వండి, శ్మశానాలు కానివ్వండి, పార్కులు, చెరువులు కానివ్వండి, అవి కాకుండా అతని సొంత ఖర్చులతో ఆరోగ్య సంజీవిని హాస్పిటల్ ఒకటి, తర్వాత రిక్షా బళ్ళు లాంటివి, తోపుడు బళ్ళు లాంటివి, ఇలా ఆయన సొంత ఖర్చులతో ఎన్నో వాటర్ ట్యాంక్స్ సొంత నిధులతో కూడా చేస్తున్నాడు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. మరి గతానికి ఇప్పటికి మంగళగిరిలో డెవలప్మెంట్ అంటే అసలు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నారా లోకేష్ వచ్చిన తర్వాత ఏమైనా మారిందంటారు ఇక్కడ? నారా లోకేష్ గారి బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తుంది. అభివృద్ధి అంటే ఒకప్పుడు మేము మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు మంగళగిరి నియోజకవర్గానికి మా డాక్టర్ గారు బస్టాండ్ కట్టించారు, ఎంఎస్ఎస్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించారు, సివి శానిటోరియం, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారని గర్వంగా చెప్పుకున్నాం ఆ రోజున. ఎందుకంటే మేము చేయించాం, మా ప్రభుత్వం మా ఎంఎస్ఎస్ గారు చేయించారు కాబట్టి. ఇప్పుడు ఎంఎస్ఎస్ తర్వాత మాకు లోకేష్ బాబు వచ్చినాక అంతకంటే ఘనంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏమేమి పనులు జరిగినాయి, ఎలా జరిగింది, అప్పటికిప్పటి పరిస్థితులు ఏంటి, రోడ్లు ఏంటి, ఎలా జరుగుతుంది. ఇప్పుడు ట్రంక్ రోడ్డు చూస్తేనే ఇంద్రభవనంలో కనిపిస్తాం లైటింగ్ విషయంలో, కానీ నైట్ టైం చూస్తేనే ఏ క్లాస్ ఉండేది. అట్లాగే కేంద్ర నిధులతో రైల్వే స్టేషన్ ఒకటి, కొండపైన 116 కోట్లతో
దేవస్థానం చేస్తున్నారు. 630 కోట్లతో 6,30,00,000తో దేవస్థానం పనులు మొదలుపెట్టారు ప్రభుత్వం. ఈ పనులు కూడా జరుగుతున్నాయి. అదే విషయం. అంటే నారా లోకేష్ మరి ఎంత చేస్తున్నారని చెప్తున్నారు, మరి మంగళగిరిలో అసలు ఏమీ లేదని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు కదా. సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే అసలు ఏమీ చేయడం లేదు, అభివృద్ధి లేదు, అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినబడుతున్నాయి. దీనికి మీరేమంటారు మరి? నారా లోకేష్ అందుబాటులో ఉండడానికి ఆయన రాష్ట్రం కోసం దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఆయన మాకు ఇక్కడ అందుబాటులో లేకపోయినా సాంబశివరావు గారు ఉన్నారు, ఆయన కింద 3 వ్యక్తులు, బిర్లా గారు, హరిగోపాల్ గారు, అరుణ అనే 3 వ్యక్తులు ఉన్నారు. ప్రజలకి కానీ కార్యకర్తలకు కానీ ఏ చిన్న సమస్య వచ్చినా ఆన్ ది స్పాట్లో స్పందిస్తారు. అంతకంటే ఏం కావాలి మాకు? ఒక చిన్న పని ఉందనుకోండి, ఆఫీస్కి వెళ్ళి చెప్తున్నాం, 5 నిమిషాలు పని అయిపోతుంది. పోలీస్ స్టేషన్ పని ఉంటా 5 నిమిషాలు అయిపోద్ది. ఎంఆర్ ఆఫీస్ పని ఉంటా 5 నిమిషాలు. కార్యకర్తలకు కావాల్సిందండి పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీసు, హాస్పిటల్స్. ఈ 3 మాకు ఆఫీసులో చేస్తున్నారు. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. కార్యకర్త అన్నాడు ఇంకా పాజిటివ్ పని చేస్తున్నాడు. ఒక నాయకులతో కూడా అంత అవసరం లేదు. ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కార్యకర్తల కాడి నుంచి సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజున. ఎవరైనా కొందరు అసంతృప్తి ఉన్నోళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ కార్యకర్తలు మాత్రం ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా ఏ పనైనా నేను చేస్తానని ధీమాతో ఆఫీస్కి వచ్చి చేయించుకుంటున్నారు. మరి ముఖ్యంగా మంత్రిగా ఎలా ఉందంటారు? ఆయన విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రి. విద్యాపరంగా కానీ ముఖ్యంగా ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకొచ్చే విధానంలో ఈ విధంగా ఆయన మంత్రిగా ఎంతవరకు కూడా ఆయన సేవలు అందిస్తున్నారు? అసలు ఆ శాఖలుగా న్యాయం చేస్తున్నారా? విద్యాశాఖ అంటే సవాళ్ళతో కూడిన శాఖ. అటువంటి తీసుకొని విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకొచ్చి సొంత నిధులు 16 కోట్ల రూపాయలతో నిడమర్లో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించారు. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో బోర్డు పెడుతున్నారు, నో వేకెన్సీ. ఎప్పుడైనా మనం చూసామా? ఎక్కడా లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలు లేవు అనే బోర్డు మన ఊహ తెలిసిన తర్వాత చూడాలి. కానీ ఇప్పుడు లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖ తీసుకున్న తర్వాత ఎక్కడ చూసినా సరే దాదాపు 1,20,000 మంది ప్రైవేట్ స్కూళ్ళు మానేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్న ఒక చరిత్ర అన్నమాట అది. మరి ఇక్కడ నారా లోకేష్ గారు మంగళగిరిలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రధానమైన పనులకి ఆయన శ్రీకారం చుట్టారని మాట వినబడుతుంది. అది ఎంతవరకు నిజం? ముఖ్యంగా గోల్డ్ హబ్ అని, చేనేత కార్మికులకు ఒక హబ్ లాంటిదని, 1600 కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ అని, ఒక 1000 పడకల ఆసుపత్రి అని, ఇటువంటివి చెప్పారు. దీని గురించి మీరేం చెప్తారు? గోల్డ్ హబ్ అని చెప్పేసి ఇక్కడ తెనాలి రోడ్లో స్థలం తీసుకున్నారు. 78.5 ఎకరాలు ఆల్రెడీ తీసేసుకున్నారు. దాన్ని కూడా ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. చేనేతలకి హబ్ ఒకటి తయారు చేస్తున్నారు. అట్లాగే ఇంకోటి డ్రైనేజ్కి రీసెంట్గా శంకుస్థాపన చేశారు. ఈ పనులు కూడా ఇంకా ఈ 3 కనుక వర్కులు మొదలైతే మంగళగిరి రూపురేఖలు మారిపోతాయి అసలు. ఓకే, ఖచ్చితంగా జరుగుతాయంటారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు? ఇంకొక సంవత్సరం ఆగి చూడండి. మంగళగిరిని 10 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తి ఇది మంగళగిరేనా లేక మనం హైదరాబాద్ సిటీలో ఉన్నామా అనే పరిస్థితి వచ్చింది. 27 కల్లా మంగళగిరి రూపురేఖలు మారిపోతాయి. అంటే ఒకప్పుడు రాజకీయాలకు చేత కాదు, తండ్రి చాటు బిడ్డ, మాట్లాడడం కూడా రాదు అని చెప్పి విమర్శించారు కదా. మరి ఈరోజు నారా లోకేష్ గారు పనితీరు చూసిన తర్వాత, ఆయన మాట తీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీరేమంటారు? ఎవరినైనా సరే రెచ్చగొడితేనే రెచ్చిపోతారు. అతను తెలుగుకి తక్కువ, తెలుగు మాట్లాడుతూ అమెరికా నుంచి రావడం, అమెరికా నుంచి రావడం, ఎలక్షన్లో పోటీ చేయటం, అతన్ని కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోవటం, అతను కార్యకర్తలను ఆయన అర్థం చేసుకోలేకపోవటం. 2019లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అందరూ 15 రోజుల గ్యాప్, 20 రోజుల గ్యాప్లో వచ్చారు. ఎక్కడ ఏంటి అనే విషయం తెలుసుకోలేకపోయారు. కానీ ఆ 5 సంవత్సరాల్లోనే అతనిలో చాలా మార్పు వచ్చింది. ఓడిన చోటే గెలవాలనే ఉద్దేశంతోనే ఎక్కడ ఏ నాయకుడు ఉన్నాడు, ఏ వార్డులో ఎవరున్నారు అని మొత్తం తెలుసుకున్నారు. ఆయన తెలుసుకొని 24లో పోటీ చేసి అఖండమైన మెజారిటీ సెకండ్ ప్లేస్లో, స్టేట్లో సెకండ్ ప్లేస్లో వచ్చి నిరూపించుకుంటున్నారు. అతను నిరూపించుకున్నారు. మంగళగిరిని రూపురేఖలు మారుస్తున్నారు. మరి 2024 ఎలక్షన్లో మంచి మెజారిటీ సాధించారు. రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా నిలిచారు మెజారిటీలో. మరి 2029లో ఆయన గెలుపు ఎలా ఉంటుంది? ఆయన పక్కాగా గెలుస్తారంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అతను ఈసారి 1,10,000 వరకు వెళ్ళాలని మా ఆకాంక్ష. తప్పనిసరిగా సరే వన్ సైడ్ వార్ నడుస్తుంది. నెక్స్ట్ అటువంటి అవుట్ సైడ్ ఎవరైనా సరే
వైసీపీకి 29లో బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చుకునివ్వండి ఏంటి, ఎవరు వచ్చినా సరే వారు వన్ సైడ్గానే ఉంటుంది, 1,00,000కి పైన గెలుస్తారని అంచనాలు ఉన్నాయి మాకు. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? లోకేష్ మంగళగిరి లోకేష్ బ్రాండ్ అట్లాగే ఉంది. మన మంగళగిరి మన లోకేష్ ఎలా ఉందో ఆ బ్రాండ్ ఆయనకి సార్థకం అయిపోయింది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ఎలా ఉందని పనితీరు మీరేమంటారు మంగళగిరి ప్రాంతవాసిగా? నేను ఇక్కడ పుట్టిన కానీ చూస్తున్నానండి. ఇంతవరకు మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి జరగల. చాలామంది ఎమ్మెల్యేలు మారారు, కానీ లోకేష్ గారు వచ్చిన 2 సంవత్సరాల్లో మంగళగిరిలో కనీ విని ఎరుగని అభివృద్ధి కనపడుతుంది. ఆయన చేస్తున్న పనులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మన తాడేపల్లి పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ శంకుస్థాపన చేయటం, డ్రింకింగ్ వాటర్ మీద శంకుస్థాపన చేయటం, తర్వాత మంగళగిరికి వస్తే నిడమరు బ్రిడ్జి, అది ఎన్నో సంవత్సరాల కళ. ఆ ఊళ్ళో వెళ్ళే వాళ్ళకి కానీ అది సౌకర్యం కల్పించడం, 100 పడకల హాస్పిటల్ కానీ అలా చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య రోడ్లు వేయట్లేదని చెప్పి ఏదో సోషల్ మీడియాలో జరుగుతుంది. అది వేయపోవడానికి కారణం ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ శంకుస్థాపన చేశారు. మళ్ళీ అవి పగల కొట్టడం, మళ్ళీ అదంతా డబ్బులు వేస్ట్ అనే ఆలోచనలో ఆయన రోడ్ల గురించి కొంచెం తర్వాత చూద్దాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయి అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ అన్నీ వేసుకున్న తర్వాత రోడ్లు మొదలు పెడతారు. మంగళగిరికి ఒక మహర్దశ లోకేష్ గారు ఎమ్మెల్యేగా రావటం మంగళగిరి చేసుకున్న పుణ్యం. మరి ఈ 2 ఏళ్లలో మంగళగిరిలో ఏం మారింది? ఏం కొత్తగా మీరైతే సంచలనమైన అభివృద్ధి మార్పు చూశారంటారు? చాలా చూసామండి. అంతకుముందు మంగళగిరి వేరు, ఇప్పుడు వేరు. ఆయన వచ్చిన 2 సంవత్సరాల్లో అనేకమైన అభివృద్ధి పనులు జనాలకు అందుబాటులో ఉండటం కానీ, స్కూలు ఇప్పుడు నిడమరు స్కూలు చూశారుగా ఎలా ఉందో, ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ భిన్నంగా అలాంటి గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ కంటే భిన్నంగా చూపించారు. అక్కడ జాయిన్ అవ్వడానికి స్టేట్ వైడ్గా ఫోన్లు ఒక్కొక్కరికి, మేము అక్కడ దాంట్లో జాయిన్ అవుతాం అనే ఆలోచనలో ప్రతి తల్లిదండ్రుల్లో ఉంది ఆ స్కూల్ని చూడంగానే. అలాంటి వాతావరణం అక్కడ చూపించారు. అలాగే మంగళగిరిలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నియోజకవర్గ స్థాయిలో. తాడేపల్లి మండలం కానీ మొత్తం సొంత డబ్బులతో, ఆయన సొంత నిధులతో కూడా ఆయన చాలా ప్రజలకి చేస్తున్నారు. అవి ఏంటంటే మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి వాళ్ళ జీవనోపాధికి కుట్టు మిషన్ అందించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అలాగే ఆరోగ్య సంజీవని, ఆయన ఆరోగ్య సంజీవని ద్వారా లోకల్లో ఉన్న షుగర్ టెస్టులు కానీ వాటిలన్నిటికీ మందులు ఇచ్చి అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు. అంటే ఇక్కడ నారా లోకేష్ గారి పనితీరు చూసిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీకైతే ఏమనిపించింది? ఓపెన్గా చెప్పండి. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనికొస్తారా? మీకైతే ఖచ్చితంగా ఈయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పనిచేస్తున్నారంటారా? ఆల్రెడీ 2 సంవత్సరాల ప్రజలందరికీ తెలిసిందండి ఆయన మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకునే వ్యక్తే కాదనేది ప్రజలందరూ చూశారు. ఆయనతో చేసిన పనులకి ఆయన అభిమానిగా మారిపోయే ఆలోచనలో కూడా ఉన్నారు చాలామంది. ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆయనతో సొంత మనిషిలాగా ఆయన మాట్లాడడం కానీ, ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ అనేది ఆయన ఆలోచన. మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరి సుమారు 25 నుంచి 30 ఏళ్ళు అవుద్ది. గతంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి టైంలో ఎగిరింది, మళ్ళీ ఇప్పుడే ఇదే ఎగరడం ఎలా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ అగ్రస్థానంలో ఉంది, ఇక్కడ పార్టీ విపరీతమైన ఫాలోయింగ్తో నడుస్తుంది. ఎలా అనిపిస్తుంది? మరి ఇప్పుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే తరుపటి రోజుల్లో ఎలా ఉంటుందంటారు? ఇక్కడ చెప్పినట్టు కాకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నారండి. ఆయన చెప్పిన దానికంటే నియోజకవర్గ స్థాయిలో ఆయన చెప్పిన పనులకి ఇప్పుడు చేసే పనులకి చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆయన ఇంకా ఆలోచన చేస్తున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచన తగ్గట్టుగా ఈ నియోజకవర్గంలో ఆయన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందుబాటులో ఉంటున్నారు. అంటే ఇక్కడ నారా లోకేష్ గారు అందుబాటులో ఉండలేదని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు, అభివృద్ధి ఏం జరగట్లేదని విమర్శలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఉన్న ప్రత్యర్థి నాయకులందరూ కూడా విమర్శలు చేస్తున్నారు, మీరేం చెప్తారు? అందుబాటులో ఉండలేదు. ఈరోజు ఏ పని ఆఫీస్కి వచ్చినా ఆ పని అయిపోయి కంప్లీట్ చేసుకుని వెళ్ళే వ్యక్తులే చాలామంది ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళని వచ్చి ఆఫీస్ ముందు కూర్చోమనండి, మంగళగిరి ఆఫీసుల ముందు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పని చేయించుకొని వెళ్తున్నారు, ఎంతమంది అందుబాటులో ఉంటున్నారో తెలిసిపోద్ది. మరి విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా ఓకే అని అంటున్నారు. మరి మంత్రిగా పరిస్థితి ఏంటి? అసలు ఆయన ఏం చేస్తున్నారు మంత్రిగా? ఈ 2 శాఖల్లో కూడా అసలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చారంటారు? ఐటీ శాఖ మంత్రి ఆయన ఇప్పుడు ఎన్ని కంపెనీలు తెచ్చారనేది కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఎక్కడెక్కడ ఏం పెట్టారు, ఎక్కడెక్కడ ఏం తీసుకొస్తున్నారు అనేది కళ్ళ ముందు కనపడదు. చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుసండి ఆయన ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది. ఇంకా చదువుకోలేని వాళ్ళు అంటే ఎవరేం చెప్పలేము. అది వాళ్ళకి ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తికి తెలుసు. ఆయన గూగుల్ సంస్థ తీసుకురావటం కానీ, అలాగే పెట్టుబడులు మనకు వచ్చే విధంగా ఆయన కష్టపడి తిరగటం కానీ ఆయన ప్రతి ఒక్కరు గ్రహిస్తూనే ఉన్నారు ప్రజలందరూ. మరి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉందంటారు? అసలు ఎడ్యుకేషన్లో మార్పులు ఏమైనా కనబడుతున్నాయా మీకు? అయితే ఉదాహరణ నిడమరు స్కూల్ అండి. ఒక గవర్నమెంట్ స్కూల్ని ఏ నాయకుడైనా ఈ విధంగా తీర్చిదిద్దారా?
ఇంతవరకు ఒక్క నాయకుడు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్థాయిలో తీర్చిదిద్దిన నాయకుడు ఎవరు లేరు. అది ఒక్క లోకేష్ గారే. ఆయన శాఖలో ఎంత మార్పులు కనపడుతున్నాయి ఆ స్కూల్ను చూస్తే తెలిసిద్ది. అలాగే ప్రతి చాట్ల జరుగుతుంది, అది ఆయన చేసి పెడతారు. మరి ఇక్కడ నారా లోకేష్ అనే వ్యక్తి గతంలో రాజకీయాలకు పనికిరాడు, ముఖ్యంగా మాట్లాడడం రాదు, తెలుగు రాదు, తండ్రి చెడ్డ బిడ్డ, రాజకీయాలకి శుద్ధపప్పు అనే విధంగా అవహేళన చేసి మాట్లాడారు. మరి ఆ రోజుకి ఈ రోజుకి నారా లోకేష్ అంటే ఏం మారింది, ఏం సాధించాడు, తనలో గ్రిప్ ఎలా ఉందంట? అన్న వాళ్ళే బెత్తరపోయే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచి చూపించాడు. ఆయన పనుల్లో కూడా చేసి చూపిస్తున్నాడు ప్రజలందరికీ. హేళన చేసేవాడు హేళన చేసినట్టే ఉన్నాడు. లోకేష్ గారు మాత్రం చెక్కిన శిల్పంలాగా మారిపోయి మంగళగిరి ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు ఆయన. మరి ఈయన ఫ్యూచర్లో నాయకుడు అయ్యే అవకాశం ఉందంటారా? ఒక స్థాయి నాయకుడు అంటే తండ్రిని మించిన తనయుడు అయ్యే అవకాశం ఉందంటారా మీరైతే? తప్పకుండా అండి, తప్పకుండా. ఆయన అన్నిటిలోనూ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అభివృద్ధి చేయడంలో 2 స్థాయిల్లో ఆయన టాప్ స్థానంలో ఉన్నాడు. పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కానీ ఇక్కడ అభివృద్ధి చేయటం కానీ స్టేట్ వైడ్గా అభివృద్ధి చేయడంలో కూడా ఆయన ఒక ఆలోచనలోనే ఉన్నాడు. తండ్రి తగ్గ తనయుడిగా ఆయన అనిపించుకుంటాడు. మరి ఈరోజు కొంతమంది నారా లోకేష్ గారు కొంచెం విదేశాల్లో వెళ్ళి పర్యటిస్తున్నారు, అక్కడి నుంచి పెట్టుబడుల గురించి మాట్లాడడం జరుగుతుంది. దాని మీద దానికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా కొంతమంది విమర్శలు విసురుతున్నారు. అంటే నారా లోకేష్ ఫ్లైట్లో తిరిగి ఎంజాయ్ చేస్తున్నాడు, విదేశాల్లో ట్రిప్పులు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు, పని చేస్తలేదు, అక్కడికి వెళ్ళినా వేస్ట్, ఎటువంటి ప్రయోజనం లేదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి గత 5 సంవత్సరాలు చూసాం, వీళ్ళు ఇక్కడ కూర్చునే వాళ్ళు ఒక పెట్టుబడి వచ్చేది కాదు, ఒక కంపెనీ వచ్చేది కాదు. ఎక్కడికన్నా మనం వెళ్ళి అడిగితేనే కదండి వాళ్ళు రావడానికి వచ్చేది. ఇక అది కూడా డబ్బు వేస్ట్ అనుకుంటే ఇంకెలాగే అది. ఆయన వెళ్ళి అది పని అవుతుందా లేదా అనేది కూడా గ్రహించాలి. గూగుల్ సంస్థ వెళ్ళి మాట్లాడుకుని గూగుల్ సంస్థను తెచ్చారు. తర్వాత నెల్లూరు చాలా సంస్థలతో శంకుస్థాపనలు కూడా జరిగినాయి, సోలార్లు కానీ. మరి ఫైనల్గా అయితే మీరేమంటారు? 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో ఒక స్థాయి నేతగా కూర్చోబెట్టారు, సుమారు 90,000 పైచీలకు మెజారిటీ. మరి 2029 రిజల్ట్ ఎలా ఉంటుంది, ఆయన గెలుపు ఎలా ఉంటుంది అంటారు మంగళగిరిలో? మీరు ఎంత బాగుందని అన్నారు కాబట్టి ఆయన గెలుపు పక్కా అయిపోయిందంట 2029. వాళ్ళకి తెలుసు అది. 1,00,000 మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు. 2029 1,00,000 పై మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు. వన్ సైడ్గా ఉంటుంది మంగళగిరిలో. నారా లోకేష్ అంటే మీరు ఏం చెప్తారు? మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ అంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? సార్, ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజల మనసులో గెలుచుకున్న నాయకుడు. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి ఆయన.